ధ్యాన మిత్రులందరికీ నమస్సుమాంజలి. నా పేరు పోలిశెట్టి కృష్ణయ్య. మాది ప్రకాశం జిల్లా కంభం. నాకు మొట్టమొదట ధ్యాన పరిచయము 2006లో జరిగింది. నేను మా అబ్బాయి కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుతున్నాడు. చదువుకుంటుంటే మా అబ్బాయి కోసం మేనల్లుడు అవుతాడు. ఆ అబ్బాయి కోసం నేను కర్నూలు వెళ్ళాను. కర్నూలు వెళ్తే అక్కడ కర్నూలులో డిగ్రీలో అప్పుడు మా వీధిలో ఉన్నటువంటి ఒక విద్యార్థి అక్కడ చదువుకుంటున్నాడు. చదువుకుంటుంటే మా అల్లుడు నాకు చెప్పాడు, మామ ఇక్కడ మన వీధిలో ఉన్నటువంటి లింగారెడ్డి పిచ్చిరెడ్డి అని ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆయన చదువుకుంటున్నాడు, మీకు ఏదో ధ్యానం చెప్తాడంట, మీరు రమ్మంటున్నాడు, పిలుస్తున్నాడు అని చెప్పారు. నాకు అసలు ధ్యానం అంటే ఏమో తెలియదు, దాని గురించి అవగాహనే లేదు, ఏమీ లేదు. అప్పుడు నేను ధ్యానం గురించి నాకు ఏం తెలియదు. అటువంటి సమయంలో మరి ఆ మిత్రుడు లింగారెడ్డి పిచ్చిరెడ్డి ఆయన ఏం చేశాడంటే నేరుగా నన్ను బ్రహ్మర్షి పత్రిజీ గారు స్వయంగా వారి స్వాస్థాలతో నిర్మించినటువంటి బుద్ధ ధ్యాన పిరమిడ్కు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ ఆ పిరమిడ్లోకి తీసుకెళ్ళి నాకు కూర్చోబెట్టి ఇక్కడ మన కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనించాలి సార్, ఇదే ధ్యానం అంటే అన్నారు. మీరు చేయాల్సిన పని ఏం లేదు, మీ ప్రయత్నంగా గాలిని పీల్చకుండా వదలకుండా సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనించండి అని చెప్పాడు. సరే, నేను కళ్ళు మూసుకున్నా, అక్కడ కూర్చున్నా, నా శ్వాసను గమనించిన. అయిపోయిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉంది సార్ అని అడిగాడు. అంటే బాగుందయ్యా, ప్రశాంతంగా ఉండాది అని చెప్పాను నేను. తర్వాత అక్కడ నేను చూశాను, ఏం బాగా చీకటిగా ఉంది పిరమిడ్లో. ఎంత చీకటిగా ఉంది, చీకటిలో నాకేం అసలు తెలియదు, అర్థం కావటంలే ఇది ఏందో. సరే అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చాను. ఇంకా నా పని చూసుకొని మా ఊరికి వచ్చాను. వచ్చిన తర్వాత మీరు ఇంటి దగ్గర కూడా చేయండి సార్, ఇది ప్రతిరోజు చేయండి, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి, మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు చేయండి అని చెప్పి ఆయన ప్రోత్సహించాడు, నాకు చెప్పాడు. కానీ నేను చేయలే, సాధన మొదలుపెట్టలే. నేను ఇంకా మర్చిపోయినా మళ్ళీ మామూలు స్థితి. అయితే ఆయన అబ్బాయి ఎప్పుడైనా సరే మా ఊరికి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చేవాడు. మా ఇంటి దగ్గరికి వచ్చి, ఏం సార్ సాధన చేస్తున్నారా అని అడిగేవాడు. లేదయ్యా చేయటం లేదు, చేస్తాను అంట, కానీ చేయడం. ఆయన ఏం చేస్తాడంటే అదే పనిగా పాపము ఓపిక చేసుకొని ఒక గుడి దగ్గరకో లేదా ఎక్కడన్నా బాగా ప్రశాంతమైన వాతావరణం ఉన్న దగ్గరికి అక్కడికి పిలుచుకుపోయి నన్ను కూర్చోబెట్టి ధ్యానం చేయించేవాడు. సరే, ఈ అబ్బాయి అంతా చొరవ తీసుకొని మరి వస్తున్నాడు కదని చెప్పి నేను కూడా వెళ్ళేవాడిని, ధ్యానము చేసేవాడిని. అలా మాకు బాగా పరిచయం ఏర్పడినది. ఇద్దరము పరిచయంతో నేను కూడా సరే సాధన చేద్దామని చెప్పేసి నాకు వీలున్నప్పుడల్లా చేస్తుండేవాడిని. తర్వాత మళ్ళీ వదిలిపెట్టేవాడిని. ఒక పద్ధతి అనేది లేదు, క్రమ పద్ధతిలో ఒక సమయానుసారంగా చేయాలి అనేటువంటి ఒక నియమం ఏం పెట్టుకోలేదు నేను. ఏదో ఎప్పుడన్నా గుర్తుంటే చేస్తాను, లేకుంటే లేదు, అలా ఉన్నది. మళ్ళీ పాపం ఎప్పుడన్నా అప్పుడప్పుడు వస్తుండేవాడు అబ్బాయి. మా ఊరికి ఖమ్మం వచ్చినప్పుడు మళ్ళా మా ఇంటి దగ్గరికి వస్తాడు. వచ్చి అడిగేవాడు, ఏం సార్ మీరు ధ్యానం చేస్తున్నారని. లేదు, అప్పుడప్పుడు చేస్తున్నాను అంట. లేదు సార్, అలా కాదు, రోజు చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది, మనము ఎన్నో ఉపయోగాలు ప్రయోజనాలు పొందవచ్చు, దానివల్ల సార్థకత ఉంటుంది అని చెప్పేవాడు. మళ్ళీ వెంటనే నన్ను పిలుచుకొని వెళ్ళేవాడు గుడి దగ్గరకో లేకుంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి. అక్కడ మళ్ళీ చేపిస్తున్నాడు. అలా చేపిస్తూ, సార్ ఇక్కడ మనకు దగ్గరలో గిద్దలూరులో పిరమిడ్ ఉంది, పౌర్ణమి రోజు అమావాస్య రోజు ధ్యానాలు జరుగుతుంటాయి అక్కడ, మీరు ఒకసారి చూడండి సార్, పౌర్ణమి ధ్యానానికి వెళ్ళండి, పిరమిడ్లో కూర్చోండి, ధ్యానం చేయండి, ఎంత అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, మీలో చాలా మార్పులు జరుగుతాయని చెప్పాడు. చెప్తే నేను కూడా సరే అని చెప్పేసి ఒకరోజు అదే పనిగా కొంతమంది నాకు తెలిసిన మిత్రులను పిలిచాను.
ఇట్లా గిద్దలూరులో పిరమిడ్ ఉంది, అక్కడికి వెళ్ళి మరి ధ్యానం చేద్దామని చెప్పేసి పిలిచాను. ఎవరు రాలేదు. నేను ఒక్కడే సరే అని చెప్పేసి నేను బయలుదేరాను. బయలుదేరి అక్కడ ఆ రోజంతా కూడా పౌర్ణమి ధ్యానం చేశాను. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా ఉన్నది. ఆ రాత్రంతా చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా చేస్తూ ఉన్నాను, సాధన చేస్తున్నాను. అప్పుడు నాకు బాగా ఎక్కువ వాతావరణం మారినప్పుడల్లా కూడా ఈ జలుబు చేయడము, తర్వాత జ్వరం రావడము, తర్వాత బాగా ఇబ్బంది పడేవాడిని. ఎప్పుడైతే జ్వరం వస్తుంటుందో ఇంక నేను హాస్పిటల్ పోవడము, ఆ తర్వాత అక్కడ టాబ్లెట్లు, ఆ ఇంజెక్షన్లు అవన్నీ తీసుకోవడం, వాడడము అలా జరుగుతున్నది. నేను అనుకునేవాడిని, ఏంటబ్బా జీవితం అంటే ఇదేనా? ఎప్పుడు అనారోగ్యం పాలవుతుంటానే నేను. వాతావరణ మార్పులో కూడా తట్టుకోలేకపోతున్నాను, నా శరీరం తట్టుకోలేకపోతుంది. ప్రతిసారి నేను హాస్పిటల్ పోవాల్సిందే, టాబ్లెట్లు మింగాల్సిందే, ఇంజెక్షన్ వేయించుకోవాల్సిందే. ఏమిటి ఈ పరిస్థితి? దీనికి అంతం లేదా అని చెప్పేసి ఆలోచన చేసేవాడిని. కానీ ఒకసారి ఏమైందంటే, ఈ ధ్యానమును నేను ఇంకా క్రమ పద్ధతిలో సాధన చేసే సమయంలో నాకు జ్వరం వచ్చింది. ఇట్లనే జలుబు చేయడం, జ్వరం రావడం, బాగా విపరీతమైన జ్వరం వచ్చేసింది. ఇక నేనేం చేశానంటే నిశ్చయించుకున్నాను. ఆ రోజు రాత్రి నేను సరే ఎలాగైనా సరే నాకు వచ్చిన అందరూ చెప్తుంటారు కదా, మాస్టర్లు అందరూ చెప్తుంటారు, ధ్యానం సర్వరోగ నివారిణి. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు అన్ని జబ్బులు నయమవుతున్నాయి అని చెప్తున్నారు. సరే చూద్దాం, నేను కూడా నాకు జ్వరం వచ్చింది, ఈరోజు ఈ సాధన ద్వారా నా జ్వరాన్ని నేను తగ్గించుకోవాలి అనుకున్నాను. అప్పుడు మా ఇంట్లో కూర్చున్న రాత్రంతా నేను సాధన చేశాను, ధ్యానం చేస్తున్నాను. నా శరీరం అంతా కూడా వేడిగా కాలిపోతున్నది, శరీరం సహకరించటం లేదు, జలుబు విపరీతంగా ఉన్నది, కారుతుంది. అయినా కూడా నేను పట్టు వదలకుండా ఒక్కటి కూర్చొని రాత్రంతా సాధన చేశాను. సాధన చేస్తుండగా తెల్లవారుజాము అయ్యేటప్పటికీ నా శరీరం అంతా కూడా చల్లబడిపోయింది, చెమటలు పట్టాయి. ఆ అద్భుతమైనటువంటి ప్రాణశక్తి, ఆ న్యూ ఎనర్జీ అంటే ఆ కాస్మోటిక్ ఈ ప్రాణశక్తి ఏదైతే వస్తుంది అంటారు కదా, ప్రాణశక్తి బయట అంతరిక్షం ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో అది నాలోకి ప్రవేశించి పూర్తిగా జ్వరం తగ్గిపోయి అసలు ఇంకా కొత్త నూతన ఉత్తేజితం వచ్చేసింది. అంటే నూతన శక్తి వచ్చేసింది నాలో. నాకే ఆశ్చర్యం అనిపించింది, ఏంటబ్బా ఇలా అసలు నాకున్న జ్వరము పోయింది, ఇంకా బాగా హుషారుగా ఉన్నానే నేను, ఎంత బాగుంది, ఎంత మార్పు అని చెప్పేసి నాకు ఆశ్చర్యమైంది. ఆహా, ఇది చాలా బాగుంది, ఏ టాబ్లెట్ లేకుండా, ఏ ఇంజెక్షన్ లేకుండా నా శరీరంలో ఉన్నటువంటి ఏ జబ్బునైనా నేను తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు నాకు ఒక మంచి ఆత్మవిశ్వాసం ఏర్పడి ఇంకా సరే నేను కూడా ఇంకా వదిలిపెట్టకుండా సాధన చేసుకుంటూ ఇక మనకు తెలిసిందేది విద్య, మనకు తెలిసింది 10 మందికి పంచడం. ఆ విధంగా నేను బయటి వాళ్ళకు ఎవరు కనపడితే వాళ్ళకు ధ్యానం చెప్పడం, వాళ్ళను పిలుచుకొని నేను ధ్యానం చేయించడం, ఒక గుళ్ళేకి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళకు ధ్యానం చెప్పడం, ఆ విధంగా చేస్తున్నాను. తర్వాత అప్పుడు ధ్యాన జగత్ రాలేదు. ధ్యాన జగత్తు ఆ పత్రికను ధ్యాన ఆంధ్రప్రదేశ్గా ఉన్నది, ధ్యానాంధ్రప్రదేశ్ చందా కట్టాను, మా ఇంటికి వస్తున్నది. చదువుతుంటే ఎంత ఆ జ్ఞానము, తర్వాత ఆ ధ్యానుల యొక్క అనుభవాలు అవన్నీ కూడా చదువుతుంటే అసలు నిజంగా ఎంత అద్భుతము ఇది, దీంట్లో ధ్యానంలో ఇన్ని శక్తులు ఉన్నాయా, ఇంత మహత్యం ఉందా అని నాకు ఆశ్చర్యం. ఆ విధంగా నేను ధ్యాన ఆంధ్రప్రదేశ్ పుస్తకాన్ని అప్పట్లో ఒక్క పేజీ కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా చదివేవాడిని.
నాకు అంత ఆనందం వస్తుంటుంది ఆ పుస్తకం చదువుతుంటే. ఇంకా చదవాలి, ఇంకా చదవాలి అనిపిస్తుంది. ఆ పుస్తకము అయిపోతే, చదవడం అయిపోతే, పూర్తి చేస్తే అప్పుడే అయిపోయింది ఆ పుస్తకము అనిపించేది నాకు. అంటే అందులో ఉన్నటువంటి జ్ఞానము అపారమైంది. ఎక్కడ బయట దొరకనటువంటి జ్ఞానాన్ని నేను అక్కడ పొందాను, తీసుకున్నాను. తర్వాత ధ్యాన అనుభవాలు, ఎంతోమంది మాస్టర్లు వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. ధ్యానంలోకి రాకుండా ముందు మా జీవితం ఎలా ఉన్నది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా జీవితం ఎలాంటి మార్పులు వచ్చినాయి, తర్వాత మేము దీనివల్ల ఎంత ఉపయోగం పొందాము, అసలు ధ్యానంలోకి రాకపోతే మా జీవితం ఏమయ్యేది, ఏం పోగొట్టుకునే వాళ్ళ జీవితంలో ఏం కోల్పోయేది, అవన్నీ అందులో చదువుతుంటే అసలు నిజంగా ఆహా ఎంత బాగుంది అనిపించి ఆనందం పొందేవాడిని నేను. అట్లా ఆనందం పొందుతూ ఉన్నటువంటి సమయంలో మరి నాకు ఒక సమస్య కూడా ఉన్నది. ఏమిటయ్యా అంటే ఆ సమస్య, శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆ ఇబ్బందికరంగా ఉంటే నేను ఒకసారి గుండెకు సంబంధించినటువంటి వైద్య నిపుణులు గుంటూరుకి వెళ్ళాను. గుంటూరుకి వెళ్ళి డాక్టర్ దగ్గర, హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించాను డాక్టర్ గారికి. సార్ నాకు బాగా శ్వాస ఇబ్బందికరంగా ఉంది, కొద్దిగా నిదానంగా బాగా ఆడటం లేదు, శ్వాస క్రమ పద్ధతులు ఆడటం లేదు, ఇబ్బందికరంగా నేను గురవుతున్నాను, కాబట్టి దీనికి ఏదైనా చికిత్స చేయండి సార్ అంటే ఆయన అన్ని పరీక్షలు చేశాడు. పరీక్షలు చేసి దానికి సంబంధించి ఏం లేదు, బలహీనంగా ఉండడం వల్ల నీకు అలా అనిపిస్తుంది, ఏం కాదు, ఏదో నేను ఈ మాత్రలు ఈ టానిక్ ఇస్తున్నాను, అది వాడండి, వాడితే తగ్గిపోతుందిలే, ఏం కాదు అన్నాడు. సరే అని చెప్పేసి నేను ఇంటికి వచ్చాను. ఆ మాత్రలు, ఆ టానిక్ అవన్నీ వాడాను. కానీ 1 ఇంచు కూడా తగ్గలేదు, ఏమీ తగ్గలే. నేను అలాగనే మరి ఇబ్బంది పడుతుండేవాడిని. సరే నా జీవితంలో ఎలా జరగాలో అలా జరుగుతుంది అనుకునేవాడిని. నా సాధన అయితే నేను చేసుకుంటూ ఉండేవాడిని. ఇలా మా ఇంట్లో నేను ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నేను కూర్చుండేవాడిని ధ్యానంలో. ఇంకా వేస్ట్ చేసేవాడిని కాదు అప్పుడు. ఎందుకు వేస్ట్ చేయాలి, సమయాన్ని వృధా ఎందుకు చేయాలి, నా పని ఉంటే నేను చూసుకోవడం, ఇంకా ఖాళీగా దొరికితే ధ్యానంలో కూర్చోవడం. నేను ఒక్కనే మా ఇంట్లో కూర్చొని చేసుకునేవాడిని. ఇలా చేసుకున్నటువంటి సమయంలో ఒకసారి నేను ధ్యానం చేసుకుంటుంటే మరి నా గుండెల పైకి కిందికి కదిలించినటువంటి అనుభూతిని పొందాను నేను. తర్వాత ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే నాకేదో ఆపరేషన్ జరిగినట్టు అనిపించింది. అలా అద్భుతం. ఇంకా ఆ శ్వాస తీసుకోవడానికి ఏదైతే ఇబ్బంది పడుతున్నానో ఆ ఇబ్బంది లేదు అప్పటి నుంచి. చాలా బాగుంది. అంటే నేను హాస్పిటల్కి పోయి డాక్టర్ దగ్గర చూపించుకుంటే నయం కానటువంటి, చాలా కష్టమైనటువంటి, క్లిష్టమైనటువంటి ఒక జబ్బు. మరి ఏ మాస్టర్ వచ్చారో, ఏ గురువులు వచ్చారో, మరి ఏ హాస్టల్ మాస్టర్స్ వచ్చారో ఏమో నాకు తెలియదు. మొత్తానికి మాత్రం నాకు ఒక ఆపరేషన్ లాంటిది జరిగింది. అప్పుడు జరిగి అద్భుతంగా నా యొక్క శ్వాస తీసుకోవడము, శ్వాస ఆడడము, గుండెకు సంబంధించినటువంటి ఎలాంటి నొప్పి కానీ, అప్పుడు కొద్దిగా నొప్పి కూడా వచ్చేది నాకు గుండె దగ్గర. కానీ అదంతా కూడా పూర్తిగా మట్టుమాయం పోయింది, పూర్తిగా పోయింది. చాలా సంతోషంగా ఉన్నది, హ్యాపీగా ఉన్నది. ఇక నేను చాలా సంతోషపడ్డాను. అలా ఒక అనుభవం నాది. తర్వాత ఒకసారి షిరిడీలో ధ్యాన యజ్ఞాలు జరిగినాయి. షిరిడీలో ధ్యాన యజ్ఞాలు జరిగితే అక్కడికి నేను వెళ్ళాను. వెళ్ళి కొంతమంది మిత్రులను, ఇక్కడ నుంచి కొంతమంది మిత్రులను తీసుకొని వెళ్ళాను నేను. షిరిడీకి వెళ్ళాను. అక్కడ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ధ్యానం జరుగుతుంది. మొట్టమొదటి ప్రాతకాల ధ్యానము. ఆ ధ్యానంలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ధ్యానం చేస్తూ ఉన్నాను. ఏకధాటిగా 2 గంటలు చేయాలి. నాకు అంత 2 గంటలు కూర్చొని చేయడం అనేది అప్పట్లో ఏకధాటిగా అదే మొదటిసారి. సరే ఏది ఏమైతేమి, ఎంతో దూరం నుంచి వచ్చాము మేము, ఇక్కడ చేయాల్సిందే అని చెప్పేసి నేను కూడా ఏకాగ్రతతో ధ్యానంలో ఉన్నాను. తర్వాత అక్కడ ధ్యానం చేస్తూ ఉంటే మొదటి రోజు నాకు
ఆ ధ్యానంలో నా మూడవ కన్ను తెరుచుకున్నది. దివ్యచక్షు ఉత్తేజితమై నాకు ఒక పెద్ద అద్భుతమైనటువంటి సమాధి కనిపించింది. ఆ సమాధి మీద చాదరు కప్పబడి ఉన్నది. చాలా బాగుంది సమాధి. అయితే నేను అనుకున్నాను, ఏంటబ్బా ఈ సమాధి? ఎక్కడిది ఈ సమాధి? ఈ సమాధి కనపడడం ఏది? ఎక్కడిది ఈ సమాధి అని చెప్పేసి నాకేం తెలియలే, అర్థం కాలే. సరే నేను అలా మనసులో ఉంచుకున్నాను. తర్వాత నేను సాయంత్రం పూట టీ తాగుదామని చెప్పేసి ఆ సంస్థాన వాళ్ళ యొక్క క్యాంటీన్కి వెళ్ళాను. క్యాంటీన్కి వెళ్ళి టీ తాగుతున్నా సాయంత్రం. పక్కనే టీవీ ఉంది. ఆ టీవీలో సంస్థానంలో ఏ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయో రిలే వస్తుంది. ఆ రిలే వస్తుంటే టీ తాగుతూ ఆ టీవీలో చూశాను. టీవీలో రిలే ప్రోగ్రాం చూస్తున్నాను. సాయిబాబా దర్శనం చేసుకోవడం, భక్తులు వెళ్ళటము అన్నీ కూడా కనపడుతున్నాయి. అప్పుడు బాబా గారి సమాధి కూడా చూపించడం జరిగింది దాంట్లో. నేను అప్పటి వరకు వెళ్ళలేదు, ఇంకా గుళ్ళేకి కూడా వెళ్ళలే. గుళ్ళేకి వెళ్ళలేదు, బాబా గారి సమాధి చూడలేదు, నేను ఏం చేయలేదు అంతవరకు. కానీ ఆ సమాధి అక్కడ నేను టీవీలో చూసేటప్పటికి ఓహో, అప్పుడు నాకు అద్భుతం అనిపించింది. అంటే నేను చూసినటువంటి ఈ సమాధి, ధ్యానంలో చూసినటువంటి సమాధి బాబా గారి సమాధి అని చెప్పేసి నాకు ఎంతో ఆనందం, సంతోషమైంది. నేను గుడికి వెళ్ళకుండా ముందే నాకు ఇక్కడ బాబాగారు దర్శనమిచ్చారు అని చెప్పేసి చాలా సంతోషపడ్డా నేను. ఆనందం, పరమానందం. ఇంకా ఆ విధంగా అక్కడ నాకు ఒక అద్భుతమైనటువంటి అనుభవము బాబాగారు కలిగించారు. తర్వాత నేను అక్కడ వారం రోజులు పూర్తిగా అక్కడ వారం రోజులు జరిగింది అక్కడ ధ్యానయజ్ఞాలు. పూర్తిగా ఆ వారం రోజులు అక్కడ ఉండి ధ్యానయజ్ఞాల్లో పాల్గొని ఇంటికి రావడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మా ఊరిలో నేను చేస్తుండేవాడిని. ఆ వన్డే కార్యక్రమాలు అలా చేసుకుంటూ ఇక్కడ మా ఊరిలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ప్రస్తుతం నేను ఆ వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఉన్నాను. ఆ గుడిలోంచే నేను ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. ఆ గుడిలో ఒక మాస్టర్ను పిలిపిస్తున్నప్పుడు ముందు గుళ్ళో కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపంలో అంత బాగా దుమ్ము పడి ఉంటుంది, బాగా నిండా. ఆ దుమ్ము పడి అంతా శుభ్రం చేసుకోవాలి, చెత్త చెదారం ఉంటుంది అంతా. అప్పుడు మొట్టమొదట్లో కాబట్టి ధ్యాన మిత్రులు లేరు, తక్కువ మంది, ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళు. అరే ఇదంతా ఎట్లా శుభ్రం చేసుకోవాలి మేము ఈ ప్రాంతాన్ని అంతా అని చెప్పేసి, ఈ పరిసరాలను ఎలా శుభ్రం చేసుకోవాలని అనుకుంటూ ఉండేవాడిని. కానీ మరి ఎక్కడి నుంచి వస్తారో ఏమో పిల్లవాళ్ళు వచ్చేవాళ్ళు అక్కడికి, మేమున్న దగ్గరికి. పిల్లవాళ్ళు వచ్చి, సార్ ఏం సార్ మీరు ఈడ ఉన్నారు, ఏం చేస్తున్నారంటే, బాబు ఇదంతా శుభ్రం చేసుకోవాలి, బండలు అన్నీ శుభ్రం చేసుకొని ఊడ్చుకోవాలి, కసు ఊడ్చి బాగా శుభ్రం చేసుకోవాలంటే, మేము చేస్తాంలేదు సార్ మీకు ఎందుకు అని చెప్పేసి పాపం పిల్లవాళ్ళందరూ వాళ్ళే కసు కొట్టడము అంతా శుభ్రం చేసి ఇచ్చేవాళ్ళు మాకు. నాకు ఆశ్చర్యం అనిపించేది. నేను వాళ్ళని పిలవలేదు, వాళ్ళే వచ్చేవాళ్ళు సమయానికి. చూడండి, అంటే మనము ఒక మంచి పని చేస్తున్నాము అంటే మరి మాస్టర్లు మనకు ఎక్కడన్నా కూడా సహకరిస్తారు అనేటువంటి ఒక నిదర్శనాన్ని నా ప్రత్యక్షంగా నేను అనుభవించాను, చూశాను. అంత అద్భుతం చూడండి. మరి వాళ్ళ పిల్లలను పిలవకుండానే వాళ్ళే వస్తున్నారు, నాకు సహాయం చేస్తున్నారు. కార్యక్రమము ఆ తర్వాత మాస్టర్ రావడము, ధ్యాన మాస్టర్ రావడము, మన పిరమిడ్ కార్యక్రమాల్లో మరి సత్సంగమము తీసుకోవడం, మరి నేను కూడా పాంప్లెట్లు వేపించి అందరికి చెప్పడం విషయము, మరి రావడము, ఇలా జరిగిపోతున్నది. ఇలా జరిగిపోతున్నటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. అందరికీ ఇంటింటికి ధ్యానం పరిచయం చేయడము, మరి వారి అందరికీ కూడా ధ్యానం చెప్పడము, మా పని మేము చూసుకోవడం. నేను వృత్తిరీత్యా టీచర్ను, స్కూల్ పోవడం రావడము, తర్వాత ఎక్కడైతే మరి నాకు సమయం ఉంటుందో అప్పుడు వెంటనే నేను వెళ్ళటము, నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళటం, నేనే వెళ్ళటము, వాళ్ళ ఇంటి దగ్గర ఈ ధ్యానము చాలా సులభమండి. ఇది మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. ఇది ఆరోగ్యం నుంచి అసలు మనం జీవితంలో ఎలా నడుచుకోవాలి, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి,
ఎలా వ్యవహరించాలి, ఏదైనా సరే ఒక చిన్న సమస్య వస్తే మనము చాలా భయపడుతుంటాము, ఇబ్బంది పడుతుంటాము. మరి ఆ సమస్య నుంచి మనం బయటపడాలంటే అది మనకు మనమే పరిష్కరించుకునేటువంటి శక్తి వస్తుంది ఈ ధ్యానంలో. కాబట్టి ఎన్నో అద్భుతమైనటువంటి మార్పు మనలో వస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా మన జీవితంలో ఉండాల్సినటువంటి ఒక భాగము అని నేను చెప్పి వాళ్ళకు అలా ధ్యానం చేపిస్తుండేవాడిని. అలా చేపిస్తూ చాలామంది పరిచయమయ్యారు, ధ్యానులు కూడా వస్తున్నారు. ఎంతో అద్భుతంగా తర్వాత ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు కార్యక్రమాలు కూడా ఇక్కడ మేము చెప్పడం, ఎంతోమందికి ధ్యానాన్ని పరిచయం చేయడం, వాళ్ళందరూ కూడా రావడం ఇక్కడికి. మరి వెంకటేశ్వర స్వామి గుడిలో, ఇక్కడ నేను ఉన్నది కూడా ప్రస్తుతం అక్కడే, అక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేస్తుండేవాళ్ళం. ఎంతో అద్భుతంగా సహకారం మాకు. మేము అనుకుంటాం, అరే ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలంటే, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే మరి మైకు, తర్వాత ఈ కొంత ఈ పట్టలు, కొన్ని సప్లైర్స్ దగ్గరికి పోయి మరి కుర్చీలు, ఇవన్నీ వాటరు, వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం వసతులు ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే మరి డబ్బు కావాలి అని చెప్పేసి మేము ఆలోచించుకునేవాళ్ళం. కానీ మాకు తెలియకుండానే ఎవరో ఒకరు ఆ సమయానికి రావడం, మాకు ఆర్థికంగా సహకారం ఇవ్వడం, వాళ్ళు సహాయం చేయడం, అట్లా ఎంత అద్భుతంగా అంటే మాస్టర్సు మనము ఏం చేస్తున్నాము, మనము ఎలా మనము ఈ ప్రకృతికి ఈ యొక్క భూమికి సంబంధంగా, ఈ ప్రకృతి సంబంధంగా ఏ మంచి పని చేస్తున్నా కూడా మాస్టర్సు ఎక్కడున్నా సరే మనకు సహకారం ఇస్తారు అనేటువంటి నిదర్శనాలు అన్నమాట. చాలా అద్భుతంగా సహకరించే వాళ్ళు అందరూ కూడా. మరి ఎప్పటికప్పుడు మాకు పని జరిగిపోతూ ఉండేది. ఆర్థికంగా ఇబ్బంది అనేది లేదు, ఎంతో చక్కగా జరిగిపోతున్నది, చాలా బాగున్నది, సంతోషంగా ఉన్నది. అలా ఉన్నటువంటి సమయంలో ఒక్కసారి ఏమైందంటే, వేసవికాలం వచ్చింది, తర్వాత వేసవికాలం పోయింది, వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలం వచ్చిన తర్వాత, వర్షములు మొదలైన తర్వాత ఒక నెల జరిగింది, వర్షాలు పడటం లేదు. ఎక్కడ అసలు విపరీతమైన ఎండలు. ఎంత ఎండలంటే మరి వేసవిలో ఎంత ఎండలు ఉన్నాయో అంత ఎండలు వచ్చేటి. అలా అసలు ఏంటబ్బా ఇది, అసలు ఏంటి కాలంలో మార్పు, వర్షాకాలం వచ్చింది, నెల రోజులు అయిపోయింది, చూసినాం వర్షం పట్టడంలో ఒక్క వర్షం లేదు. ఎక్కడ కూడా తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. 2 నెలలు జరిగినాయి, వర్షం లేదు. నాకేదో మరి మాస్టర్స్ ఒక మెసేజ్ ఇచ్చారు, ధ్యానం కోసం, వర్షం కోసం ధ్యానము పెడితే ఎలా ఉంటుంది, చేస్తే వర్షాలు పడతాయి కదా, బాగుంటుంది, అందరికీ బాగుంటుంది, మనకు బాగుంటుంది, రైతులకు బాగుంటుంది, అందరూ సుభిక్షంగా ఉంటారు, ప్రకృతి బాగుంటుంది, ప్రకృతిలోని ప్రతి మొక్క కూడా పులకించిపోతుంది వర్షం పడితే అని చెప్పేసి నేను అనుకొని, అప్పుడు అందరూ కూడా ధ్యానం చాలామందికి పరిచయం అయి ఉన్నది, అందరూ కూడా సాధనలో ఉన్నారు. వాళ్ళకి చెప్పాను, అయ్యా ఇట్లా మనము వర్షం కోసం ధ్యానం చేద్దాము, ఒక 24 గంటలు ధ్యానం పెడదాం నిరంతరంగా కదలకుండా, చూద్దాం ఏం జరగబోతుందో అని చెప్పడం. వాళ్ళందరూ కూడా సరే సార్ చేద్దాము ఈ విధంగా అని చెప్పడం. తర్వాత మేము పాంప్లెట్స్ వేయించాము, వర్షం కోసం ధ్యాన యజ్ఞం అని చెప్పేసి పాంప్లెట్లు వేయించి అంతా ఊర్లో పంచుతుంటే చదువుకొని అందరూ కొంతమంది ధ్యానం చేస్తే వర్షం పడుతుందా అని చెప్పేసి అన్నారు. ఇంకా కొంతమంది రైతులు ఏమిటి విచిత్రంగా ఉందే, ధ్యానం చేస్తే వర్షం పడ్డం ఏంది, సరే ఎలాగైతే ఏమి, మన కోసం పాపం వాళ్ళు శ్రమ తీసుకొని మరి చేస్తామంటున్నారు, చేయని చూద్దాం అని చెప్పేసి అలా అనుకోవడం కొంతమంది. అలా రకరకాలుగా జరిగింది. అవన్నీ విన్నాం మేము ప్రత్యక్షంగా. సరే మేము వెంటనే మా గుడికి రావడం, ఇప్పుడున్న గుళ్ళకి రావడం, ఈ యజ్ఞ కుండలి కట్టడం, దాంట్లో జ్యోతిని వెలిగించి ఇంకా మేము మా ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని మేము అందరూ ధ్యానంలో కూర్చొని ధ్యానము చేస్తూ ఉన్నాం. ఉదయము మొదలు పెట్టాం ధ్యానము, క్రమ పద్ధతి ఎవరో ఒకరు ధ్యానం
కొంతమంది చేస్తాం, కొంతమంది రెస్ట్ తీసుకుంటాం, విశ్రాంతి తీసుకుంటుంటాం. విశ్రాంతి వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది అట్లా వంతుల వారీగా ధ్యానం, ఆగకూడదు ధ్యానం. అలా జరుగుతున్నది. అలా జరుగుతున్నటువంటి సమయంలో సాయంత్రము ఒక 4 ఒక 5, 6 ప్రాంతంలో వచ్చేటప్పటికి సాయంత్రము ఇక చూడండి ఎంత అద్భుతమో, ఎండలు విపరీతంగా ఉన్నటువంటి ఎండలన్నీ కూడా పోయి మేఘాలన్నీ నల్లంగా దట్టంగా ఏర్పడి వర్షం మొదలైందండి. అద్భుతం, కుంభవర్షం. ఎంత వర్షం అంటే అంత వర్షం, అద్భుతంగా పన్నది వర్షం. ఇంకా ఆ రాత్రి అంతా కూర్చున్నాం. ఆ రాత్రి అంతా కూడా సాయిబాబా పాటలు పెట్టుకొని ఆ సాయిబాబా పాటలు వింటూ ధ్యానం చేస్తూ ఉన్నాం. మేము ఉన్న వాళ్ళం తక్కువ మంది అయినా కూడా సడలించకుండా వదిలిపెట్టకుండా, వర్షం పడుతుందని అన్న కూడా మేము వదిలిపెట్టకుండా ఆ ధ్యానం కొనసాగించాం. ఆ రాత్రి అంతా చేశాం. చేసిన తర్వాత ఉదయం తెల్లవారింది. తెల్లవారిన తర్వాత అద్భుతం అందరూ చూశారు. ఇంకా మేము మళ్ళీ వర్షం పడుతుంటే ఉదయము బయటికి వచ్చి వర్షంలోనే ధ్యానం చేయడం జరిగింది 1 గంట సేపు. అప్పుడు ఆ ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో అందరూ కూడా, బయట ఉన్న వాళ్ళందరూ కూడా, గుడి బయట ఉన్న వాళ్ళు, వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ తల్లులు, ఆ నాన్నలు అందరూ కూడా, ఆ పెద్దవాళ్ళందరూ కూడా, అరే చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ అని చెప్పి, ఏదో ఉంది ఇక్కడ మహత్యం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి కృతజ్ఞతగా వరుణదేవునికి వాళ్ళకు తోచినవి కొబ్బరికాయలు, బత్తీలు, కుంకుమ, పసుపు, జాకెట్టు బట్టలు అవన్నీ తెచ్చి ఆ యజ్ఞకుండంలో వేయడము, కొబ్బరికాయలు కొట్టడము, అందరూ కూడా దండం పెట్టుకొని వెళుతూ ఉన్నారు. మేమైతే చూడలేదు. అలా జరిగిందంట. అందరూ తర్వాత చెప్పారు మాకు. మేము ఇంకా ధ్యానంలోంచి లేచిన తర్వాత చూస్తే అక్కడ అన్ని కొబ్బరికాయలు పగలగొట్టే ఉన్నారు. లోపల యజ్ఞకుండంలో జాకెట్ ముక్కలు అవన్నీ బత్తీలు, ఊదుబత్తీలు, పసుపు కుంకుమ వేసి ఉన్నారు, చల్లి ఉన్నారు. అలా జరిగింది మిత్రులారా. కాబట్టి దీంట్లో ఇది సాధ్యము, అది అసాధ్యం అనేది చూడు. ప్రకృతి కూడా ఎంత సహకరించింది చూడనండి, పులకించిపోయింది ప్రకృతి కూడా. కాబట్టి అంత అద్భుతమైనటువంటి శక్తి ఈ ధ్యానంలో ఉన్నది. అంటే ఏం లేదు, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి శ్వాసను గమనించడమే. ఎంత తేలిక ఇది, ఎంత సులభమైంది. ఒక నామం లేదు, ఒక మంత్రం లేదు, ఒక జపం లేదు, ఏం లేదు. మన దగ్గర ఉన్నటువంటి శ్వాసను గమనించడం ఎంత సులభము. మనం ఏమన్నా గాలిని బిగబడుతున్నామా, లేకుంటే గాలిని ఏమన్నా మన ప్రయత్నపూర్వకంగా వదిలిపెడుతున్నామా? ఏమీ లేదు. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసనే గమనిస్తున్నాము. ఎంత అద్భుతము. కాబట్టి మనకు కావాల్సిన అంటే మనము దానికోసమే మనము చేయకూడదు. దాన్ని మనం ఆశించి చేయకూడదు. నాకు ఇది కావాలి, నేను ఇది పొందాలి అనేటువంటి ప్రయత్నం చేయకూడదు. మనకేది కావాలో ఆ ప్రకృతికి తెలుసు. ఆ ప్రకృతి చూసుకుంటుంది. మనం బాధపడుతుంటే, చిన్నప్పుడు మనం బాధపడుతుంటే మన తల్లిదండ్రులు ఏమైనా చూస్తూ ఉంటారా? వాని బాధ వాడు పడినిలే, వాడి ఇబ్బంది వాడు పడినిలే అని చెప్పి వదిలిపెట్టేస్తారా తల్లిదండ్రులు? లేదు. ఎప్పుడు ఆ బిడ్డ బాధపడుతుంటే తన తల్లి కానీ తండ్రి కానీ, అరే నా బిడ్డకు ఏదో బాధపడుతుంది అని చెప్పి అడిగి మరీ తీర్చేవాళ్ళు. అలాగా ఈ ప్రకృతి కూడా మనల్ని ఎప్పుడూ వెన్నంటుంటుంది. ప్రకృతితోటి ఎప్పుడైతే మనము అనుసంధానమై ఉంటామో, అంటే మన శ్వాసతో మనం కూడి ఉంటామో, ఈ ప్రకృతి మనకి ఏది కావాలనో అది అందిస్తుంది. అటువంటి అనుభూతులు నేను ఎన్నో పొందాను. కాబట్టి అద్భుతమైనది ఇది, అసలు ఎక్కడ లేదు. ఇంకా ఈ సృష్టిలో మనము పొందేటువంటి ఆనందము, సంతోషము, మనకి ఏది కావాలంటే ఇది తీర్చేటువంటి ఈ ప్రకృతి మన ఎమ్మడి మనకు తెలియకుండానే మనకు హాస్టల్ మాస్టర్సు, ఈ ప్రకృతి దేవతలు మనకు సహాయపడుతూనే ఉంటారు, సహాయం చేస్తూనే ఉంటారు.
కాబట్టి ఒక ఆత్మవిశ్వాసాన్ని మనం అలవాటు చేసుకోవాలి మిత్రులారా. ఒక మంచి ఒక విశ్వాసంతో, అంటే మనము ఎప్పుడైతే ధ్యానంలో మరి ఆ గురువులకు ఏదైతే మాస్టర్స్కు ఉంటారో మనము వాళ్ళకు సరెండర్ అయిపోవాలి. అంటే వాళ్ళకు మనము ఎప్పుడైతే సరెండర్ అవుతామో, ఎప్పుడైతే వాళ్ళకు మనము ఈ బాధ్యత అంతను కూడా వాళ్ళకు అప్పచెప్తామో అప్పుడు ఇంకా వాళ్ళే చూసుకుంటారు మనకు ఏది కావాలనో అది. మనలో ఈ యొక్క అనుమానం ఉండకూడదు. ఇది జరుగుతుందా, ఇది అవుతుందా అనేటువంటి అనుమానం ఉండకూడదు. ఆ అనుమానం పెట్టుకొని మనం ధ్యానం చేస్తే ఏది కాదు. అనుమానం లేకుండా పూర్తిగా శరణాగతి కావాలి. మనం శరణాగతి అయిపోతే మనము ఎలాంటి అనుమానం లేకున్నట్లయితే అంతా ఈ ప్రకృతి చూసుకుంటుంది మనల్ని. ఒక తల్లి తన పసిబిడ్డను తన పొత్తిళ్ళల్లో తన ఒడిలో కూర్చొని ఎలా లాలిస్తుందో, ఎలా చూసుకుంటుందో ఆ విధంగా ఈ ప్రకృతి మనల్ని చూసుకుంటుంది, కాపాడుతుంది, నిరంతరం ఎన్నంటి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మన నిత్య జీవితంలో మనం ఈ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన పనులు మనం చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఏ అడవులకో, ఏ అరణ్యాలకో, ఏ హిమాలయాలకో వెళ్ళాల్సిన పని లేదు. మన ఇంట్లోనే కూర్చొని, మన అందరితో కూర్చొని, మన స్నేహితులతో, బంధువులు కూర్చొని మన పనులు చేసుకుంటూ, సంసారం చేసుకుంటూ, సంసారంలో నిర్వాణం, సంసారాన్ని పొందుతూ మనము అద్భుతమైనటువంటి శక్తిని, అంటే జీవితము ఆనందమయం చేసుకుంటూ ఈ సంసారంలోని నిర్వాణం పొందొచ్చు. మనం అంటే ముక్తిని పొందొచ్చు. ఎంత అద్భుతం చూడండి. గతంలో ఎప్పుడో కొన్ని శతాబ్దాల కింద, కొన్ని సంవత్సరాల కిందట, కొన్ని శతాబ్దాల కిందట మరి మునులు, మహర్షులు, మరి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పట్లో ఏ అరణ్యాలకో, ఏ హిమాలయాలకో వెళ్ళి తపస్సు చేసుకునే వాళ్ళు, అంటే ప్రశాంతత కోసం అని చెప్పేసి. కానీ మనకు గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి విషయం ఆనాపాన సతి, అంటే అది పాలి భాష, మన యొక్క తెలుగులో శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఒక మంచి చక్కని ఆ వాక్యాన్ని మనం గిన పట్టుకున్నట్లయితే మనల్ని ఎక్కడికి చేర్చాలనో అక్కడికి ఈ ప్రకృతి చేరుస్తుంది, మనం చేరుకోవచ్చు. ఎంత అద్భుతం, ఎంత ఆనందం, ఎంత సంతోషం. కాబట్టి మన జీవితంలో మన పని మనం చేసుకుంటూ ఈ ధ్యానాన్ని మనము ఒక భాగంగా జోడించుకొని మన కార్యక్రమాలన్నీ కన్నా చేసుకుంటూ ఉన్నట్లయితే మన జీవితంలో నిత్య ఆనందము, ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మనము దాన్ని పరిష్కరించుకోవచ్చు. ఆ పరిష్కరించుకునేటువంటి శక్తి ఈ మాస్టర్లు మనకి ఇస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు, అందిస్తుంటారు. ఈ ధ్యానం చేస్తున్నప్పుడు మనకు కనపడేటువంటి ఈ సూక్ష్మ లోకాలలో ఉన్నటువంటి మాస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఇతర లోకాలలో ఉన్నటువంటి మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. చూడండి ఎంత అద్భుతం, ఎంత ఆనందం, ఎంత సంతోషం. కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా మనం బాధపడాల్సిన పని లేదు, ఏడవాల్సిన పని లేదు. అబ్బా అయిపోయింది నా పని అని గగ్గోలు పెట్టాల్సిన పని లేదు. సమస్య వచ్చిందంటే మిత్రులారా, ఇక్కడ ఒకటి మనం గమనించాలి, ఎంత లాజిక్ చూడండి. సమస్య వచ్చిందంటే దాన్ని పరిష్కరించుకొని ముందుకు పోవడానికి, అంటే సమస్య ఇది ఒక శిక్షణ కోసం వచ్చింది, శిక్ష కాదు. మనకు వచ్చినటువంటి సమస్య, మనకు వచ్చినటువంటి కష్టము ఇది ఒక శిక్ష కాదు, శిక్షణ. దీని నుంచి మనం నేర్చుకోవాలి పాఠం. ఇప్పుడు మనము చదువుకునేటప్పుడు పుస్తకంలో 1వ పాఠం, 2వ పాఠం, 3వ పాఠం, 4వ పాఠం, 5వ పాఠం ఉంటుంది. ఈ పాఠం చదువుకుంటా నేర్చుకుంటా పోతే మనకెంతో జ్ఞానం
తర్వాత మనము ఎంతో అభివృద్ధి చెందుతాం. అదేవిధంగా ఇక్కడ కూడా మన నిత్య జీవితంలో ఒక సమస్య, చిన్న సమస్య వచ్చిందంటే మనము భయపడాల్సిన పని లేదు, తల్లడెళ్ళిపోవాల్సిన పని లేదు. మనల్ని మనం ఆ సమస్యను, వచ్చిన సమస్యను మనం పరిష్కరించుకునే ఆ శక్తి, ఆ జ్ఞానము, ఆ మంచి ఆలోచన శక్తిని ఆ మాస్టర్లు అందిస్తారు మనకు. ఎలా పరిష్కరించుకోవాలో అలా పరిష్కరించుకుంటాం. హ్యాపీగా, ఆనందంగా అది తొలగిపోతుంది. ఎలాంటి అవరోధం లేకుండా మనం ముందుకెళ్ళిపోవచ్చు. చూడండి ఎంత అద్భుతం ఈ ధ్యానంలో మనకు. ఆనందం, సంతోషం. ఒక పక్క ఏదన్నా ఇబ్బంది ఉంటే దాంట్లో ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని, ఆ సమస్యను మనం అధిగమించి ముందుకు పోవడానికి కావలసిన శిక్షణ దొరుకుతుంది. శిక్ష కాదు, శిక్షణ దొరుకుతుంది. దాని నుంచి మనం పాఠం నేర్చుకుంటాం, ముందుకు వెళ్తుంటాం. కాబట్టి అద్భుతం. కాబట్టి మిత్రులారా, ఎప్పుడైనా సరే మనము ఈ ధ్యానంతో మనము మన జీవితాన్ని ముడిపడి ఉంటుంది. ధ్యానమే శరణాగతిగా మనకు ఏమీ లేదు. ఇంకొక అద్భుతమైనటువంటి నా అనుభవం చెప్తాను. ఒకసారి నేను బెంగళూరు పిరమిడ్కి వెళ్ళాను. మైత్రేయ బుద్ధ పిరమిడ్ బెంగళూరుకి వెళ్ళాను. అక్కడ ధ్యానం చేసుకుంటున్నాను. ఒక 21 రోజులు ఉండి ధ్యానం చేసుకున్న తర్వాత మళ్ళీ మా ఊరికి రావడానికి రిజర్వేషన్ చేసుకోవాలి. రిజర్వేషన్ చేసుకోవడానికి సరే నేను వస్తున్నా, నేను ఇంకొక మిత్రుడు కలిసి ఇద్దరం వస్తున్నాం. బయటకు వచ్చాము, ఊర్లోకి వచ్చాము. మన పిరమిడ్ వ్యాలీ దాటి బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక కారు పోతున్నది. ఆ పిరమిడ్ నుంచి వాళ్ళు కూడా ధ్యానం చేసుకుని కారులో వెళ్ళిపోతున్నారు. నేను చేయి పెట్టి ఆపాను. ఏమండి సార్, కొద్దిగా లిఫ్ట్ ఇస్తారా? నేను అక్కడికి ఎక్కడైతే ఇంటర్నెట్ ఉంటుందో, రిజర్వేషన్ చేసుకునేటువంటి కేంద్రం ఉంటుందో అక్కడ నన్ను వదిలిపెడతారా అని చెప్పేసి అడిగి. ఎందుకంటే కొత్త ప్రాంతం, నాకు తెలియదు కదా. కాబట్టి నేను అడిగాను. ఓ ఎక్కండి అని చెప్పారు. ఆనందంగా వాళ్ళు ఎక్కించుకున్నారు. ఏమో అడిగారు నన్ను, ఏంటిది మీకు ఏం కావాలంటే, నేను ఇట్లా మేము రిజర్వేషన్ చేసుకోవాలండి, మరి మాకు ఎక్కడో తెలియదంటే, అట్లయితే నేను చేపిస్తానని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, వాళ్ళ బావ ఉన్నాడు ఇంట్లో, ఫోన్ చేసి ఇట్లా 2 ఉన్నారు మాస్టర్సు, మరి వాళ్ళు రిజర్వేషన్ చేసుకోవాలంట, వాళ్ళకి తెలియటం లేదు, మీరు మన ఇంట్లో నెట్ ఉంది కదా, రిజర్వేషన్ చేసేయండి ఇద్దరికి అని చెప్పారు. అప్పుడు మేము ముగ్గురం ఉన్న మొత్తము, ముగ్గురికి కావాలి రిజర్వేషన్ చేసేసారు. అయిపోయింది. మీరు నెట్ సెంటర్కి వెళ్ళేసి, మేము నెట్ దగ్గర మిమ్మల్ని వదిలిపెడతాము, అక్కడికి వెళ్ళేసి మీరు టికెట్ తీసుకోండి అని చెప్పారు. అయితే మేము రిజర్వేషన్కి సంబంధంగా డబ్బులు కూడా తీసుకుని వెళ్ళలేదు. మేము అసలు ఎక్కడ ఉందో కనుక్కుందాము, ఎంత అవుతుంది ఏంటి అని వివరాలు కనుక్కుందామని మేము బయలుదేరాం బయటికి. వాళ్ళు మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవండి అంటే, ఏం పర్వాలేదు, ముందు మీరు రిజర్వేషన్ అయిపోతుంది, మీరు తీసేసుకోండి అని చెప్పారు. మేము వాళ్ళు ఏం అడగలేదు, మీరు మాకు పంపించండి మీరు పోయిన తర్వాత అని కూడా ఆ మాట కూడా అనలేదు. చూడండి ఎంత అద్భుతం. వాళ్ళు సరే, నేను నా కర్తవ్యం, నా ధర్మాన్ని నేను పాటించాలి కాబట్టి నేను, సార్ మీ నెంబర్ చెప్పండి సార్, మొబైల్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ చెప్తే నేను మీ పేరు చెప్పండి అని పేరు రాసుకొని, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి అని రాసుకొని, అన్ని వివరాలు, పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, మొబైల్ నెంబరు అన్నీ తీసుకొని నేను మళ్ళీ వెనక్కి వచ్చి, నేను మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొని బ్యాంకుకి వెళ్ళి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశాను. అప్పుడు అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత వాళ్ళకి చెప్పాను, సార్ మీకు మీ అకౌంట్లో నాకు రిజర్వేషన్ చేశారు కదా, నా ఖర్చులు, ఆ రిజర్వేషన్ అయినటువంటి ఖర్చులను మీకు బ్యాంకులో అకౌంట్లో వేసాను, తీసుకోండి సార్ అని చెప్పాను. ఓకే, చాలా మంచిది అన్నారు. అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు ఎవరో తెలియదు, మరి ఎంత భరోసా, ఎంత నమ్మకంతో వారు, మరి నాకు వాళ్ళకు డబ్బులు లేకుండా, నా దగ్గర లేకుండా కూడా నాకు ఆ పని నెరవేర్చి నా పని అయిపోయింది, అక్కడ జరగడం జరిగింది. రిజర్వేషన్ అన్నీ కూడా చాలా సులభంగా. కాబట్టి ఒక మంచి పనిలో, ఒక మంచి మరి మనము కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ ప్రకృతి ఎక్కడికి వెళ్ళినా, మనము ఎక్కడ ఉన్నా కూడా మనకు సాయం చేస్తుంది, సహకారం అందిస్తుంది అనేది నిదర్శనం.
నేను ప్రత్యక్షంగా అక్కడ నేర్చుకున్నాను నేను. ఆహా, ఎంత అద్భుతము! ఎవరి వాళ్ళ మాస్టర్స్ ఎవరో తెలియదు నాకు. మరి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండానే నేను వాళ్ళకు డబ్బులు పంపించవచ్చు, పంపించకపోవచ్చు. వాళ్ళేమి నన్ను అడగరు, నా ఫోన్ నెంబర్ కూడా తీసుకోలే వాళ్ళు. ఎంత నమ్మకం చూడండి. అంటే మాస్టర్స్ మనకి ఏది కావాలనో అది ఆ సమయంలో వారి ద్వారా ఇది చేపిస్తారనేటువంటి సత్యాన్ని, పరమ సత్యాన్ని నేను నిదర్శనంగా తెలుసుకున్నాను. కాబట్టి మిత్రులరా, ఇంకా ఎవరైతే ధ్యానం చేయటం లేదో, ఇంకా ఎవరైతే ధ్యానం తెలియదో, లేదా ఒకవేళ ధ్యానం చేస్తున్నా కూడా అది ఏదో ఇష్టమో అయిష్టంతో చేయడం కాకుండా మనలో ఒక భాగము, నేను ఉదయం లేస్తున్నాను, ఉదయం లేచినప్పటి నుంచి నా పనులు నేను చూసుకుంటున్నాను, నేను చదువుకుంటున్నాను, నేను వ్యాపారం చేసుకుంటాను, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇది ఎప్పుడో చేద్దాంలే, తీరిక ఉన్న సమయంలో చేద్దాంలే అనేటువంటి ఒక నిర్లక్ష్యం కొద్దిగా ఉంటుంది మన దగ్గర. ఆ నిర్లక్ష్యాన్ని కొద్దిగా పక్కన పెట్టి మనం ఒక సమయాన్ని చేసుకొని దాన్ని మనం అనుకుంటే అయిపోతుంది, ఇదేం పెద్ద విషయమేం కాదు. ఆ సమయంలో మనం ఒక సమయాన్ని కేటాయించుకొని మనం ధ్యానం గిన చేయగలిగితే ఒక సమయంలో, ఒక నిర్దిష్ట సమయంలో దానివల్ల మనకు అంటే కోటి ఉపయోగాలు, లాభాలు పొందుతాం మనం. ఎంత అద్భుతం చూడండి ఇది. ఆ విధంగా మనం సాధన చేసుకుంటూ, కేవలం మనం సాధన చేయడమే కాదు, ఒక మూడు రకాలుగా మనం పనులు చేయొచ్చు. ఒకటి, మనము ధ్యానం చేసుకోవచ్చు. తర్వాత స్వాధ్యాయం, పుస్తకాలు, ధ్యానానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. మన యొక్క సొసైటీలో ఉన్నటువంటి జ్ఞానము, బుక్స్ ఎక్కడ దొరకవు మనకు. అన్ని బుక్స్ ఉన్నాయి. ఆ పుస్తకాలు ఒక గంట సేపు సమయం దానికి కేటాయించుకోవడం, స్వాధ్యాయం చేయడం. తర్వాత సజ్జన సాంగత్యం. ఎవరి దగ్గర ఎంత ఉందో జ్ఞానము మనకేం తెలుసు? ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం జ్ఞానం జ్ఞానం పొందవలసి ఉంటుంది. వారి అనుభవాలు ఏమి ఇస్తారో మాస్టర్స్ వాళ్ళకు, ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటుండాలి. సజ్జన సాంగత్యం కూడా చేస్తుండాలి. తర్వాత ఇప్పుడు కూడా మనకు తెలిసిన వాళ్ళకు ధ్యానం చెప్తూ ఉండాలి. ఇదే మనకు చివరి వరకు మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, పాఠాలు. కాబట్టి ఈ మూడు చేయగలిగితే మనము ఆనందమే ఆనందం, సంతోషం. కాబట్టి మిత్రులారా, మనం ధ్యానం చేసుకోవడం, మరి ఈ యొక్క స్వాధ్యాయం చేయడము, సజ్జన సాంగత్యం చేయడము, ఈ విధంగా మన జీవితంలో చేసుకున్నట్లయితే పరమానందం, ఇంకా మన జీవితము సార్థకమైనట్లే అని నా అభిప్రాయం. ఇది సత్యం, పరమ సత్యము కూడా. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని, పరమ సత్యాన్ని మీరందరూ కూడా, చూస్తున్న వాళ్ళు, ప్రేక్షకులు కానివ్వండి, ధ్యానులు కానివ్వండి, ఇది ఏదో అనుకోకుండా కాకతలేయంగా చూస్తున్నటువంటి, టీవీ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది ఏమిటంటే, మిత్రులారా, నా స్నేహితులారా, నా బంధువులారా, ఈ ధ్యానాన్ని మీరు ప్రతి ఒక్కరూ సాధన చేయండి. మీరు చేసిన తర్వాత అనుభవాన్ని పొందండి, ఆనందాన్ని పొందండి, ఇతరులకు చెప్పండి. మనము ఊరికే ఖాళీగా మన పని మనం చేసుకుంటే ఎంత సమయమో ఉంటుంది మన దగ్గర. ప్రతి అమ్మ వంట చేస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళు అమ్మలు కూడా ఆ వంట అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చుండే బదులు ఇరుగు పొరుగు ఉన్నవాళ్ళు, మన ఇంటి చుట్టుపక్కనే ఉంటారు, ఎక్కడికో పోవాల్సిన పల్లె. మనం ఆ ఇంటి చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరినీ పిలుచుకోండి, మన ఇంట్లో కూర్చోబెట్టండి. వాళ్ళని అందరినీ మన ఇంట్లో కూర్చోబెట్టి ఒక సమయం అనుకొని ధ్యానం చేద్దాం అందరం కలిసి. ఆ ధ్యానం అయిపోయిన తర్వాత ఏమొచ్చినాయి అనుభవాలు, ఆ అనుభవాలు పంచుకుందాం. తర్వాత అందరితోటి మనము మీరు ఏం పుస్తకం చదువుతున్నారు, మీరేం పుస్తకం చదువుతున్నారు మాస్టర్, మీరేం పుస్తకం చదువుతున్నారు మాస్టర్ అని అడుగుదాం.
తెలుసుకుందాం. మరి ఆ పుస్తకంలో ఉన్నటువంటి సారాంశం ఏంది, జ్ఞానం ఏంది అని చెప్పేసి మనం సజ్జన సంగత్యం చేద్దాం. ఆ విధంగా చేస్తే అసలు ఇంకా మన జీవితంలో ఏమన్నా ఇంకా ఇబ్బంది ఉంటుందండి? ఏమన్నా లోటు ఉంటుందా? ఎంత ఆనందం పొందవచ్చు మనం? కాబట్టి ఎప్పుడో ఒక గంట చేసి మనం దాన్ని వదిలిపెట్టకూడదు. ఇప్పుడు ప్రస్తుతము మన ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది మన పనులు మనం చేసుకోవడం, మన ఆనందాన్ని మనం పొందుతూ మరి మనం ధ్యానం చేసుకుందాం కూర్చొని, మన ధ్యాన అనుభవాలు పొందుదాం, పుస్తకాలు చదువుదాం. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ప్రస్తుతం మనకు ధ్యాన జగత్ పుస్తకం వస్తుంది. ఎంత అద్భుతం అండి అది! మనం కట్టేది నెలకు 400 రూపాయలు, మరి మనం పొందేది జ్ఞానము అనంతమైనది. ఆహా! ఎంత అసలు జ్ఞానము, ఆ మాస్టర్ల జ్ఞానాలన్నీ మనం తీసుకోవాలి ఒక్కచోట, ఒక పుస్తకంలో. మరి మనం పొందాలంటే అది సాధ్యమవుతుంది. ఎన్ని పుస్తకాలు చదివితే మరి అంత జ్ఞానం వస్తుందండి మనకు. నిజంగా నా జీవితంలో మార్పు తీసుకొచ్చింది కూడా నేను ఈ ధ్యాన జగత్ రాకుండా ముందు ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకం చదివాను. ఆ పుస్తకం చదివి నేను నాలో ఆ మార్పు వచ్చేసింది. ఎంత మార్పు అంటే, అరే ధ్యానంలో ఏదో ఉంది, ఎంత ఆనందం ఉంది, సంతోషం ఉంది, ఇది తెలుసుకోవాలని చెప్పేసి ఇంకా నేను వదిలిపెట్టకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం కొనసాగిస్తూ ఇది ఆనందం పొందుతున్నాను. నా ధ్యాన కుటుంబ సభ్యులందరికీ నేను తెలియజేసుకోవడం ఏమిటంటే వివరంగా, మిత్రులరా అందరూ కూడా మీరు ధ్యానం చేయండి ప్రతిరోజు. మరి మనము ఒకరికో ఇద్దరు, మనకి ఎంతమందికి తెలిసి ఎంతోమందితో మాట్లాడుతుంటాం, సమయం ఎంతో ఉంటుంది మన దగ్గర. వాళ్ళ దగ్గర ఏదో పనికిరాని విషయాలు, పనికిరాని మనకు ఉపయోగం లేని విషయాలు మాట్లాడుకోవడం కన్నా, ఈ పుస్తకాలలో మనం చదువుకునేటువంటి పుస్తకాలలో ఏ జ్ఞానం ఉంది అది చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. ఎంత ఆనందం, ఎంత సంతోషం మనకు. నేను చదివిన పుస్తకము నేను చెప్తాను, మీరు చదువుతున్నటువంటి పుస్తకం, ఆ పుస్తకంలో ఏం జ్ఞానం ఉందో ఆ జ్ఞానము దాని గురించి తెలుసుకుందాం. ఇలా అనుభవాలు చెప్పుకుంటూ మనము ఒకరితో ఒకరు పంచుకుంటూ ఒకరితో ఒకరు ఆనందంగా ఉంటే ఎంత ఆనందం అండి. ప్రకృతి పులకించిపోతుంది, అంతా ఆనందమయమే. కాబట్టి మనం అనుకుంటాం, ఎవరో వస్తారు మనకు ఏదో సహాయం చేస్తారని. ఎవ్వరూ రారు. మనం ఉన్న దగ్గర ప్రస్తుతం కదలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ఇంటి పక్కనే మన ఇంటి మొట్టమొదట మనం అనుకుంటాం పిల్లలు ఏం చేస్తారులే అని. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలను కూర్చోబెట్టుకుందాం, వాళ్ళతో చేపిద్దాం ధ్యానం. అరే బాబు చేసినావు కదా, 10 నిమిషాలు చేపిద్దాం. 10 నిమిషాల నుంచి 15, 20 నిమిషాలు అట్లా చిన్నగా నిదానంగా క్రమేపైన అది పెంచుదాం సాధనను. ఆ ధ్యానం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలు అడుగుదాం. బాబు ఎట్లా ఉన్నదిరా నీకు, ఇప్పుడు ఎట్లా ఉంది నీకు? ఒక వారం 10 రోజులు చేసిన తర్వాత అడుగుదాం వాళ్ళను, నీ అనుభవాలు చెప్పు, ఎట్లా ఉన్నాయో నీకు చెప్పు. వాళ్ళు చెప్తారు, ఎంత అద్భుతం వాళ్ళు పిల్లవాళ్ళు. అట్లా ప్రతి పిల్లవాళ్ళని, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అలా మన ఇంట్లో వాళ్ళకు మనం చిన్నప్పటి నుంచే ఈ ధ్యానానికి అలవాటు చేస్తే వాళ్ళకు కూడా ఇది అలవాటు ఉంది, అభ్యాసం అవుతుంది. ఈ జీవితంలో ఎన్ని మార్పులు జరుగుతాయో, పెను మార్పులు, ఆ పెను మార్పులలో వచ్చేటువంటి ఒడుదుడుకులను తట్టుకునేటువంటి శక్తి మన ఇంట్లోనే మనం కల్పించిన వాళ్ళం అవుతాం. వాళ్ళకు మంచి బంగారు భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. నా కుటుంబ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను సంతోషంగా, మిత్రులరా ఇది వాస్తవం. మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఆస్తి కాదు, సంపాదన కాదు, ఇవ్వాల్సింది వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా నడుచుకోవాలి, వాళ్ళ జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఆలోచన చేయాలి, ఎలా ఉంటుంది జీవితం అనేది జీవిత పాఠాలను మనము మన ఇంట్లోనే నేర్పియవచ్చు. వాళ్ళకు అనంతమైన జ్ఞానాన్ని ఇవ్వచ్చు, వాళ్ళకు అనంతమైనటువంటి మార్పులను తీసుకురావచ్చు వాళ్ళను. ఈరోజు బయట వస్తే బయటి ప్రపంచం ఎంత అరాచకం,
ఫుల్ స్టాప్ పెడదాం. అరాచకానికి ఫుల్ స్టాప్ పెడదాం. మిత్రులరా, మన దగ్గర ఒక ఒక వజ్రాయుధం ఉంది మన దగ్గర. వజ్రాయుధం ఏమిటి? ఆ వజ్రాయుధము ధ్యానం. ఆ రోజు మనం చూడనటువంటి యుగాలలో కొన్ని 2500 సంవత్సరాల క్రితం మహానుభావుడు గౌతమ బుద్ధుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతికి అందించినటువంటి ధ్యానాన్ని అది మరిచిపోతే, మరుగున పడిపోయినటువంటి ధ్యానాన్ని వెలికి తీసినటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి వెలుగులోకి తీసుకొచ్చి మనకు పంచుతున్నాడు. ఆ మహానుభావుడు మరి వారి పాదాలకు శతకోటి ప్రణామాలు. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. మరి వారు చెప్పినటువంటి ఈ జ్ఞానం, శ్వాస మీద ధ్యాస ఎంత సులభమైంది, ఎంత తేలికైంది, ఎంత జ్ఞానం వస్తుంది, ఎంత మార్పు వస్తుంది. మన జీవితమే మారిపోతుంది. మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. ఎక్కడ ఏదో దొరుకుతుంది, ఏదో ఉంటుంది అని మనము బయటికి పోతుంటాం. ఎంతో దూరం ప్రయాణం చేస్తుంటాం. కానీ ఎక్కడ బయటికి వెళ్ళి మనము ప్రయాణం చేస్తుంటే, బయటికి వెళ్ళిపోతుంటే అలసట, దప్పిక తప్ప, నిరాశ, నిస్పృహ తప్ప ఏమీ లేదు. మిత్రులారా, నా కుటుంబ సభ్యులారా, ధ్యానం మీరు సాధన చెయ్యండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ మీరు కూర్చోబెట్టండి, మీరు ఉండండి, మీరు ధ్యానం వాళ్ళను గమనిస్తుండండి, వాళ్ళతోటి మీ ఆ ధ్యాన అనుభవాలు పంచుకోండి, పుస్తకాలు కొనండి. మిత్రులారా, ఇది సంపద. మనతో ఉన్నటువంటి సంపద, ఆ పుస్తకాల సంపద. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి పుస్తకాలు. ధ్యాన జగత్తు నుంచి ఎంతోమంది మాస్టర్లు రాస్తున్నారు, పుస్తకాలు వస్తున్నాయి. ఆ పుస్తకాలు తెప్పించుకోండి. ఇంట్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకుందాం. మన ఇంట్లో మనం ఒక లైబ్రరీ, ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసుకుందాం. ఇది అసలైన సంపద. ఇదే అసలైన సంపద. మనకు వచ్చేది, మన వెంట ఉండేది. ఈ ఇండ్లు కాదు, పొలాలు కాదు, బంగారం కాదు, డబ్బు కాదు. కాబట్టి మిత్రులారా, మన ఇంట్లోనే పుస్తక భాండాగారాన్ని ఏర్పాటు చేసుకుందాం, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఆ పుస్తకాలు కనపడే విధంగా పెట్టుకుందాం. మనం చదువుకుందాం, మన ఇంట్లో వాళ్ళని చదివిద్దాం. పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చదువుకుని జ్ఞానాన్ని పొందేటువంటి పుస్తకాలు మనవి. కొన్ని పుస్తకాలు ఉంటాయి, అర్థం కాకపోవచ్చు. 1కి 2 సార్లు 3 సార్లు చదివితే ఆ జ్ఞానం మనకు తెలిసిపోతుంది, అవగతం అవుతుంది. ఎక్కడ ఉన్నా, మనం ఏం చేస్తున్నాం, మన నిత్య జీవితంలో మన సరైన దారిలో ఉన్నామా మనము అనేది ఒక ఎరుక. ఆ ఎరుక వస్తుంది. ఆ ఎరుక ద్వారా మనము మన జీవితంలో ముందుకు పోయినట్లయితే మనకు అంత నిత్య ఆనందమే, సంతోషం. మన జీవితం పూలబాటగా సాగిపోతుంది. అంతకన్నా ఏం కావాలి మనకు ఈ భౌతికంగా కనిపించేదే సంపద అనుకుంటున్నాం. కానీ అది కాదు నిజమైన సంపద. ఇది నిజమైన సంపద. మనం పొందేటువంటి ఆనందం, సంతోషం, జ్ఞానము, మన పిల్లవాళ్ళకు మనం ఇంట్లో ఇచ్చేటువంటిది ఈ అద్భుతమైనటువంటి వారసత్వం. మనం నేర్చుకున్నది వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఓపిక పట్టుకొని వాళ్ళని కూర్చోబెడదాం. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి చేపిద్దాం, ధ్యానం చేపిద్దాం, వాళ్ళ అనుభవాలు తెలుసుకుందాం. పుస్తకాలు మనం చదువుదాం, వాళ్ళకిద్దాం పుస్తకాలు, మన ధ్యాన పుస్తకాలు. ఎందరో మన మాస్టర్స్ రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిను మనము ఈరోజు మనకు సమాచారము అద్భుతంగా ఉన్నది. ఎక్కడ కావాలంటే ఏ మాస్టర్ అడిగినా చెప్తారు. ఏ పుస్తకం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది విషయము ఏ మాస్టర్ మనకు సాయం చేస్తున్నాడు. ప్రతి ఒక్క మాస్టర్ మనకు సాయం చేస్తున్నారు. కాబట్టి వారి ద్వారా బుక్స్ తెప్పించుకుందాం. ఇంట్లో మనకు రాలేదు చదువుకోవడానికి, మన ఇంటి పక్కన ఎంతోమంది ఉండరు. మనం సజ్జన సంగం చేసుకుందాం, వాళ్ళతోటి రోజు కూర్చుకుందాం. మనం ధ్యానం అయిపోయిన తర్వాత పిలుచుకుందాము. ధ్యానం అయిపోయిన తర్వాత ఈ పుస్తకం చదివించుకుందాం, వాళ్ళ చేత చదివించుకుందాం, విందాము. ఏమవుతుంది, మన సొమ్ము ఏమవుతుంది? వినడం వలన కూడా ఎంత జ్ఞానం తీసుకుంటాం మనం. ఆ విధంగా మనము ధ్యానం చేసుకుంటూ మనము
స్వాధ్యాయం చేసుకుంటూ సజ్జన సాంగత్యం ప్రతి ఇంట్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనము ప్రతిరోజు ఇంట్లో ధ్యానం జరగాలి. ఎందుకంటే రాబోయే రోజులలో అతి క్లిష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి ఈ ప్రకృతి, ఈ ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం మిత్రులరా, నా కుటుంబ సభ్యులరా. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ క్లిష్ట సమయములో మనం భయపడకుండా ఆనందంగా సంతోషంగా ముందుకు పోవాలంటే ధ్యానం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి, ధ్యానమే మనకు శరణము. ఇది నేను నిక్కచ్చిగా నా అంతర్గతంగా నేను ఎలాంటి సందేహం లేకుండా సంతోషంగా చెప్పగలిగినటువంటి మాట, ఇది బంగారు మాట. కాబట్టి ఈ అద్భుతాన్ని మనము, ఆనందాన్ని మనం అనుభవిస్తూ ప్రతి ఇంట్లో మనం చేసుకుందాం. ఖాళీగా టీవీ చూసుకుంటే ఏమొస్తుంది? టీవీ చూద్దాం, కొద్దిసేపు చూద్దాం, తప్పులేదు, కొద్దిసేపు చూద్దాం. కాబట్టి దాన్ని కొద్దిసేపు చూసి ఆపేసి ఈ ధ్యానాన్ని మనము మన కుటుంబంలో ఒక భాగం, మన కుటుంబంలో ఒక భాగం ఇది ధ్యానం కూడా. మన కుటుంబ సభ్యులతో చేసుకుందాం, మన చుట్టుపక్కన మన ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళని పిలుచుకుందాం, ప్రతిరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఎంత ఆనందం, ఎంత సంతోషం. బంధుత్వం, వాళ్ళే బంధువులు, మన చుట్టూ ఉన్న వాళ్ళే మన బంధువులు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు. ఎంత మనకు ప్రేమ ఏర్పడుతుందండి. ఈరోజు ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుంటున్నాం, ఎక్కడికక్కడి దూరం అయిపోతున్నాం మనం. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ధ్యానం మనల్ని దగ్గరగా చేరుస్తుంది, ధ్యానం మనల్ని దగ్గరగా కలుపుతుంది, ఒక కుటుంబాన్ని ఏర్పడుతుంది. మనకు సేవా గుణం అనేది అలవడుతుంది. మనకు సేవ చేయాలి. మనం ఎక్కడికో పోవాల్సిన పని లేదు. సేవ అంటే ఏం లేదు, మన పక్కన ఉన్న వాళ్ళకి ఏదైతే లేదో దాన్ని అందించడమే, అదే సేవ. వాళ్ళను ఏదైనా ఇబ్బంది పడుతుంటే, వాళ్ళు ఏదైనా బాధపడుతుంటే మీ ఇబ్బంది ఏమిటి అని మనం అడిగి వాళ్ళకు మన చేతనైతే మనం చేద్దాం సహాయం, మన చేతనైనంత వరకు. అలా వాళ్ళ సమస్యలను మనం సమస్యలుగా తీసుకొని మనం గిన భాగస్వామ్యం చేసుకొని వాళ్ళకి పరిష్కరించినట్లయితే అవతల వాళ్ళు ఎంత ఆనందం పొందుతారండి, ఎంత సంతోషం పొందుతారు వాళ్ళు. కాబట్టి సేవాగుణం ఒకటి అలవాటు చేసుకుందాం. తర్వాత ఈ సేవాగుణం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రస్తుతం ఉన్న రోజులలో. మనకు కావాల్సింది మనకు లభిస్తున్నప్పుడు పక్క వాళ్ళకు ఒక మాట సహాయం, చిన్న సహాయాలు ఉంటాయి. లేదు ఇంకా ఏదైనా సమస్య ఉంటుంది, ఆ సమస్యను వాళ్ళని అడిగి అర్థం చేసుకొని మనం పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు వాళ్ళ సమస్య మనం పరిష్కరించామనుకోండి, వాళ్ళ సమస్య పూర్తయింది అనుకోండి, ఎంత సంతోషపడతారు వాళ్ళు, కృతజ్ఞతగా ఉంటారు వాళ్ళు. మనం కూడా కృతజ్ఞతగా ఉంటాం, ఒకరికి కృతజ్ఞతగా ఉంటాం మనం కూడా. కాబట్టి మిత్రులారా, మనము ఈ ధ్యానం ద్వారా సేవాగుణాన్ని అలవాటు చేసుకోవాలి. తర్వాత కృతజ్ఞతగా ఉండాలి. ప్రతి ఒక్క వస్తువు పట్ల, ప్రతి ఒక్క వ్యక్తి పట్ల, ప్రతి ఒక్క ప్రకృతి పట్ల మనం కృతజ్ఞతా భావంతో ఉంటే ఇంకా మనకు ఇబ్బంది ఏముండదు, ఆనందమే ఆనందం, సంతోషం. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం, శాకాహారము మాంసాహారం రెండు ఆహారాలు ఉన్నాయి మనం తీసుకోవడం. అయితే ఈ మాంసాహారం శాకాహారంలో ఏది ఉత్తమమైంది, ఏది మంచి ఆహారము, ఏది యుక్తమైనటువంటి ఆహారం అంటే శాకాహారం. ఎందుకంటారా, ఇది ప్రకృతి మన శరీర నిర్మాణానికి అనుకూలంగా మలచబడ్డది. మన శరీరమే శాకాహారానికి మలచబడ్డది, మాంసాహారానికి మలచబడలే. మన శరీరం లేదు, ఆ విధంగా నిర్మాణం లేదు. కాబట్టి మనము శాకాహారం తీసుకోవాలి అన్న విషయం, ఆ ఎరుక, స్పృహ కూడా నాకు కూడా లేదు. అందరూ మాంసం తింటున్నారు, నేను కూడా తింటున్నాను. ధ్యానం రాకుండా ముందు నేను కూడా మాంసం తింటున్నాను. ఇది పాపమో ఇప్పుడు పుణ్యమో నాకు తెలియదు. అందరూ తింటున్నారు కాబట్టి నేను తింటున్నా. కాబట్టి ఆ పొట్టేలు, ఆ మేక, ఆ చేప ఇవన్నీ మన కోసమే ఉన్నాయేమో, ప్రకృతి మనకి ఇచ్చిందేమో అనుకున్నా.
అయితే ఒకసారి నేను మిత్రులరా ఈ తటవర్తి రాఘవరావు గారిని పిలిపించి ఒక క్లాస్ పెట్టాను. ఒక చోట మాకు ఊరికి దూరంలో, కొద్ది దూరంలో గిద్దులూరు అనే ప్రాంతం ఉంది. అక్కడికి తటవర్తి వీరరావు గారి క్లాసులు 3 రోజుల క్లాసులు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళాను నేను ఒక మిత్రుని తీసుకొని. ఇద్దరం వెళ్ళాము అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ ధ్యానం చేసిన తర్వాత సజ్జన సాంగత్యము ఆ మాస్టర్ గారు చెప్పారు, అయ్యా మీరు ఏ ఆహారం తీసుకుంటారా అని చెప్పి అడిగారు. మాంసాహారమా శాకాహారం అంటే, సార్ మాంసాహారం తీసుకుంటాం, శాకాహారం తీసుకుంటాం, మాంసాహారం కూడా అలవాటు ఉంది అంటే, మీరు ఇమీడియట్గా వెంటనే మాంసాహారం మానుకొని శాకాహారంలోకి రండి. ఎందుకంటే మీరు ధ్యానం చేసి కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక కుండ నిండా నీళ్లు తీసుకొని రావాలి మనం. ఒక కాలువ దగ్గరకు, ఒక కుళాయి దగ్గరకు వెళ్ళి మనము కడవ నిండా ఒక నీళ్లు తీసుకొని రావాలి. దానికి చిల్లు పడితే ఆ నీరు మనం అనుకున్న స్థలానికి మనం చేర్చలేం. ఆ నీరు రాదు, మనకు అందదు. దానివల్ల ఉపయోగం ఏముంది? వృధా ప్రయాస, కష్టం తప్ప. అలాంటిదే నీకు ధ్యానంలో జరగబోతుంది. నువ్వు ఎంత సాధన చేసినా ప్రకృతికి విరుద్ధమైనటువంటి మాంసాహారం తీసుకుంటే అలాగనే ఉంటుంది. కాబట్టి మిత్రులారా, నా సలహా ఏంటంటే, ఎటు ధ్యానంలోకి వచ్చారు, మీరు ధ్యానం చేస్తున్నారు. ప్రకృతి ఇచ్చింది, మన శరీర నిర్మాణం అంతా కూడా ఈ శాకాహారానికే అనుకూలంగా ఉంది. కాబట్టి మనము ఇంకా కనుక్కున్నాం, ఏదైతే మనము జ్ఞానాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, మరి నిర్వాణాన్ని, ముక్తిని పొందాలనుకుంటున్నామో, అప్పుడు ఇది ఎందుకు మళ్ళీ మనకు మాంసాహారము తొలగించుకుందాం, పక్కకు తొలగించుకొని యుక్తాహారం, అమృత ఆహారం, శాకాహారం ఉంది, అది తీసుకుందాం శాకాహారాన్ని. తర్వాత మన మిత్రులకు చెప్దాం, మన బంధువులకు చెప్దాం, మన స్నేహితులకు చెప్దాం, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్దాం. ఎంత ఆనందం! కాబట్టి ప్రకృతిలో ఏది, అది ఏ ప్రాణికి మనం హాని తలపెట్టకూడదు, జీవహింస చేయకూడదు. ఏ ప్రాణిని మనము హింసించేటువంటి, చంపేటువంటి హక్కు మనకు లేదు. కానీ మనకు తెలియక ఇది మన కోసమే ఉన్నాయి, ఈ పొట్టేలు, మేక, కోడి, చేప అని మన కోసమే ఉన్నాయి అనుకొని మనము అలా తిన్నాం. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఒక మిత్రుని ద్వారా తెలిసింది, ఒక స్నేహితుని ద్వారా తెలిసింది, మన నాన్న ద్వారా తెలిసింది, మన అన్న ద్వారా తెలిసింది, మన అక్క ద్వారా తెలిసింది, మన చెల్లి ద్వారా తెలిసింది. మనకు తెలిసినప్పుడు మానుకుందాం, పూర్తిగా మాంసాహారాన్ని మాని శాకాహారం అవుతాం. కాబట్టి ధ్యానం చేస్తూ ఈ మాంసాహారం తీసుకోవడం వల్ల చాలా నష్టాలే కానీ మనకు ఏమి ఉపయోగం లేదు. కాబట్టి మనము మన అమృతతుల్యమైనటువంటి శాకాహారం తీసుకుంటే అద్భుతమైనటువంటి ఉపయోగాలే కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు వచ్చేటువంటి శక్తిని అంతా కూడా శాకాహారంలో ఉంది. హాయిగా ఉన్నాయి, బ్రహ్మాండ అద్భుతమైనటువంటి ప్రకృతి ఇచ్చేటువంటి ఆహారం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, ఇలా ఎన్ని రకాలు ఉన్నాయండి, ఎంత అద్భుతము. కాబట్టి శాకాహారం తీసుకుందాం, ఆనందంగా ఉందాం. ఈ మాంసాహారం తీసుకోవడం వల్ల లేనిపోని అలజడికి లోనవుతాం. అది మిత్రులారా ఈ యొక్క శాకాహారం గురించి. దాని గురించి మేము ఒక ర్యాలీ కూడా చేశాం. బ్రహ్మర్షి పత్రిజీ గారు మా ఊరికి రావడం జరిగింది. ఇక్కడ పిరమిడ్ ఏర్పాటు చేయడం, ఆ యొక్క పితామహ పత్రిజీ గారి స్వహస్తాలతో ఇక్కడ పిరమిడ్ ఓపెన్ చేయడం జరిగింది. అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం. అక్కడ ఇంతకుముందు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను నేను. తర్వాత ఈ కరోనా సమయంలో మనం ఎక్కడికి పోలేకపోతున్నాం, ఏ కార్యక్రమాలు ధ్యాన కార్యక్రమాలు కూడా జరగటం లేదు, చూసారా. అయితే మనకు అద్భుతమైనటువంటి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేటిది మరి మన పత్రిజీ గారు, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కన్న కళలను సాకారం చేస్తూ పిఎంసి ఛానళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా మనము ఈ టీవీలో ఈ పిరమిడ్ ఛానల్ను
మనము పెట్టుకొని మనం చూడొచ్చు కార్యక్రమాలన్నీ కూడా. ఎంత జ్ఞానం అండి! మన ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి పోలేం ఈ సమయంలో మనం. ఈ కరోనా సమయంలో, ఈ కోవిడ్ సమయంలో ఎక్కడికి వెళ్ళలేం. మన ఇంట్లోనే కూర్చొని అద్భుతమైనటువంటి జ్ఞానాలు, అనుభవాలు, ధ్యాన సాధనలు, మరి జ్ఞానాన్ని ఎంత అద్భుతంగా పొందొచ్చు మనము. నేనైతే ఆ టీవీని చూడను కానండి, మనకు సంబంధించినటువంటి పిఎంసికి సంబంధించినటువంటి మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను వాట్సాప్ రూపంలో, యూట్యూబ్లో చూస్తున్నాను. అసలు ఆ చూస్తూ ఉంటే సమయమే తెలియటంలే, అలా గడిచిపోతుంది అంతే. అరే ఇప్పుడే ఉదయం తెల్లారింది, ఇప్పుడే 12 అయిందా, 2 అయిందా, 5 అయిందా, 10 అయిందా, రాత్రి అయిందా, అసలు సమయమే తెలియదు మనకు. అలా గడిచిపోతుంది ఆనందం, అసలు సంతోషం. ఎక్కడికి వెళ్ళకుండా మన ఇంట్లోనే ఉండి ఈ యొక్క మన ఛానల్ను, మన యొక్క వాట్సాప్లను, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతూ అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్నాం. ఎంత మంచి ప్లాట్ఫారం ఏర్పాటు చేశారండి మన యొక్క పిరమిడ్ మాస్టర్స్ అందరూ. అంత నిజంగా వాళ్ళందరికీ కూడా శతకోటి ప్రణామాలు, శతకోటి ప్రణామాలు, శతకోటి ప్రణామాలు. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా రాబోయే రోజులలో కూడా ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా మనకేం పర్వాలేదు. మన ఇంట్లో కూర్చొని మనము టీవీ చూద్దాం. టీవీ చూడడానికి కుదరలేదు, మొబైల్స్ ఉన్నాయి మన దగ్గర, సెల్లులు ఉన్నాయి. సెల్లులో మరి వాట్సాప్ల ద్వారా చూడవచ్చు. మనం ఎంతోమంది గ్రూపులు పెట్టారు. ఆ గ్రూపుల ద్వారా మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని రోజు పెడుతున్నారు, ధ్యాన అనుభవాలు తెలియజేస్తున్నారు. తర్వాత సజ్జన సాంగత్యం జరుగుతుంది. తర్వాత స్వాధ్యాయం జరుగుతుంది, పుస్తకాలు చదువుతున్నారు, పుస్తకాలు చదివి వినిపిస్తున్నారు. ఆ మహాతలులు, ఆ తండ్రులు అందరూ కూడా వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి వాళ్ళు ఇలా గడుపుతూ వాళ్ళ జీవితాలను పునీతం చేసుకుంటూ మనకు కూడా మంచి ఒక ప్లాట్ఫారం ఇచ్చారు. ఈ జూమ్ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారు. ఆ చూస్తుంటే ఎంత ఆనందం అండి. మనము మన పని మనం చేసుకొని మన ఖాళీ సమయంలో అంతా కూడా ఈ విధంగా మనము ఈ సజ్జన సాంగత్యం చేస్తుంటే ఎంత బాగుందండి. అసలు సమయమే తెలియటంలే, ఎంతో ఆనందం. నిజంగా నేను పొందుతున్న ఆనందాన్ని. ఈ లేకపోతే ఒకసారి వెనక్కి చూసుకుంటే అబ్బాయి ఎట్లా ఉండేది, అబ్బా ఈ టైంపాస్, ఈ సమయం ఎలా గడిచిపోతుంది అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు అనిపించడం లేదు, అసలుకు ఏమి అనిపించడం లేదు. ఈ టైం ఎలా గడిచిపోతుంది అంతే. ఎంతో ఆనందం. అలా ఈ యొక్క మనము మన యొక్క పిరమిడ్ ఛానల్ను, తర్వాత మన యొక్క వాట్సాప్లను, మన యొక్క యూట్యూబ్ ఛానల్ను మనము ఉపయోగించుకుంటే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందవచ్చు. నేను పొందుతున్నాను, మీరు కూడా పొందండి. ఆ అద్భుతమైన ఆనందాన్ని, సంతోషాన్ని నేను పొందుతున్నా. ఎంత ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేం. పిరమిడ్ మాస్టర్స్ను, బ్రహ్మర్షి పత్రిజీ వాళ్ళ యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేం. కాబట్టి అంత ఆనందంతో చెప్తున్నా, నేను సంతోషంతో చెప్తున్నా. ఆ విధమైనటువంటి అనుభూతిని నేను పొందుతున్నాను. కాబట్టి మిత్రులారా, నా కుటుంబ సభ్యులారా, మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు కూడా ఈ యొక్క ఛానల్స్ను, మన యొక్క పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను, తర్వాత మన వాట్సాప్లను, మన యూట్యూబ్ను ఉపయోగించుకొని మీరు కూడా అద్భుతంగా మీరు కూడా తెలుసుకొని అది మన ఇంట్లో ఉన్న వాళ్ళకు చెప్పండి. మన ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అందరికీ కూడా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అవసరమైనటువంటి జ్ఞానము మన యొక్క ఈ యొక్క పిరమిడ్ టీవీ ఛానల్తో మనకు వస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకున్నదే, మీకు తెలిసిందే వాళ్ళతో పంచుకోండి. వాళ్ళకు కూడా ఆనందాన్ని కలగజేయండి, సంతోషంగా ఉండండి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం.